ఇంత చెత్త సర్వీస్ అయితే నేను ఎక్కడ చూడలేదు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రాజ్ ఎక్స్ప్లోరర్. నేనైతే ఎప్పటి నుంచో కొనాలనుకున్న ఫోన్ అయితే చివరికి కొన్నాను. ఇది ఏదో కాదు, సామ్సంగ్ S24 Ultra. దీని మీద రివ్యూస్ అయితే మీరు అందరూ చూసుంటారు. నేను చెత్త సర్వీస్ ఎందుకు అన్నానో లాస్ట్ లో చెప్తాను. దానికంటే ముందు బాక్స్ ఓపెన్ చేద్దాం. ప్యాకింగ్ అయితే అంత సేఫ్టీతో అయితే ఏం రాలేదు, బట్ నా ప్రొడక్ట్ అయితే డ్యామేజ్ ఏం అవ్వలేదు. ఇది సామ్సంగ్ లో వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ఫోన్. ఇది మీ అందరికీ తెలుసు. దీని గురించి బ్యాడ్ రివ్యూస్ ఇచ్చేంత అయితే ఏం లేదు. అంత బాగుంటది కాబట్టి నేను కొన్నాను. మాక్సిమం అందరికైతే ఐఫోన్ అంటే ఇష్టం, బట్ నాకైతే ఆండ్రాయిడ్ ఇష్టం. అందులో సామ్సంగ్ అంటే చాలా ఇష్టం. ఐఫోన్ లో సెక్యూరిటీ బాగుంటుందని, కెమెరా బాగుంటుందని అందరికి ఇష్టం, బట్ నాకైతే ఆ సెక్యూరిటీ వల్ల ఇష్టం లేదు. ఎందుకంటే ఎనీ థర్డ్ పార్టీ యాప్స్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నాకు అదంటే ఇష్టం ఉండదు. కాకపోతే ఐఫోన్ కెమెరా క్వాలిటీని మ్యాచ్ చేయాలంటే అది సామ్సంగ్ వల్ల అయింది. సో అందుకని ఈ ఫోన్ తీసుకున్నాను. ఫోన్ అయితే మాత్రం చాలా ప్రీమియం క్లాసిక్ గా ఉంది. కెమెరా క్వాలిటీ అయితే చెప్పనవసరం లేదు. అండ్ హై లార్జ్ వాల్యూమ్ వీడియోస్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తాను. ఎందుకు చెత్త సర్వీస్ అన్నా అంటే నేను జూలై 14th అయితే ఆర్డర్ పెట్టాను. నాకైతే ఆగస్ట్ 12th వచ్చింది. ఆల్మోస్ట్ 1 month అయితే అయింది. అమెజాన్ ఆల్ అదర్ యాప్స్ అయితే 1 week 4 days లో అయితే డెలివరీ చూపించింది. బట్ నేనైతే సామ్సంగ్ షాప్ లో అయితే ఆర్డర్ చేశాను. సో డోంట్ ఆర్డర్ ఫ్రమ్ సామ్సంగ్ షాప్. చార్జర్ కూడా అయితే సెపరేట్ గా ఆర్డర్ పెట్టాను. అది ఇప్పుడు వచ్చిందో చూద్దాం. ఇంత దూరం వీడియో చూసారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.